హాయ్ ఫ్రెండ్స్, ఉల్లి వెల్లుల్లి లేకుండా టమాటా పులుసు అండి. అంటే మనం చూడండి, ఉపవాసాలు ఉన్నప్పుడు చపాతీలు, దోశలు, ఇడ్లీ, దెబ్బ రొట్టె అలా చేసుకున్నప్పుడు ఈ పులుసు తీసుకోవడానికి వీలుగా ఉంటుందండి. అంటే ఉల్లిపాయ తినాం కదా, అప్పుడు దానికి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. వెరీ సింపుల్ అండి. కుక్కర్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, రంగుకి రంగు, ఆరోగ్యానికి ఆరోగ్యం, పసుపు వేసుకున్న తర్వాత టమాటా ముక్కలండి. టమాటా ముక్కలు జస్ట్ ఏ సైజ్ అయినా పర్లేదండి, కట్ చేసుకున్న తర్వాత అలా కుక్కర్లో పెట్టుకుని 2-3 కూతలు రానిస్తే కనుక మెత్తగా ఉడికిపోతుంది కదా. దాన్ని అలా గట్టితో ఎంపుకున్న తర్వాత చూడండి, అలా పులుసులా ఉంటే బాగుంటుందండి. దానిలో కొద్దిగా కొత్తిమీర, అలాగే ధనియాల పొడి అండి. ధనియాల పొడి ఖచ్చితంగా వేసుకుంటే మన ఆరోగ్యానికి, ఇప్పుడు రైనీ సీజన్ కదా, చాలా బాగుంటుంది. ప్లస్ పులుసు కూడా మంచి టేస్ట్ని ఇస్తుందండి. సో ఇది ఇలా కలిపి తీసుకుంటే కనుక ఈ పులుసు రెడీ అవ్వండి. అయితే ధనియాల పొడి వేసాం కాబట్టి జస్ట్ ఫ్లేవర్ పట్టడానికి ఇంకొక 10 నిమిషాలు మరిగించి తీసుకుంటే కనుక మనం తీసుకొని అయితే ఇడ్లీ కానీ, లేదంటే దోశ, చెప్పాను కదా, ఎనీ టిఫిన్ ఆర్ రైస్ దేంతో తీసుకున్న ఈ పులుసు ఇలా చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఈ పులుసుని ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ పేరు అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.